శ్రావణ మాసంలో పరమాన్నం చేయాలి అనుకుంటే ఈ విధంగా ఒకసారి ప్రయత్నించండి. పరమాన్నం చేసేటప్పుడు రైస్ని ముందుగా నానబెట్టుకోవాలండి. మినిమం ఒక గంట సేపైనా నానబెట్టుకోవాలి. ఒక కప్పు రైస్కి 6 కప్పులు పాలు తీసుకోవాలండి. ఒక కప్పు నీళ్ళు తీసుకొని దాన్ని బాగా మరిగిన తర్వాత ఈ కడిగిన రైస్ని అందులో వేసుకోవాలి. ఆ పాలలో వేసుకొని బాగా ఉడికించాలండి. ఉడికిన తర్వాత ఓ 4 ఏలక్కాయలని చితక్కొట్టి అందులో వేయాలి. వేసిన తర్వాత ఆ పాలన్నం బాగా ఉడికి మెత్తగా అవుతుందండి. మెత్తగా అయిన తర్వాత మనం బెల్లాన్ని తీసుకొని ఆ పాలన్నంలో కలుపుకోవాలి. తగినంత బెల్లం తీసుకోవాలండి. స్వీట్ సరిపోతే కొంచెం పంచదార వేసుకోవచ్చండి. అది లాస్ట్లోనే, ముందు వేయకూడదు. తర్వాత ఒక సైడ్కి ఒక కడాయి తీసుకొని దాంట్లో నెయ్యి వేసి ఈ కొబ్బరికాయ ముక్కలు మరియు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇలాంటివన్నీ వేసుకొని ఆ నెయ్యిలో వేపాలండి. వేపిన తర్వాత అవి పక్కకు పెట్టుకోవాలండి. మనం బెల్లం కలిపిన ఈ పాలన్నం పరమాన్నం అయిపోతుందండి. ఈ పరమాన్నంలో మనం వేపుకున్న ఈ జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి దాంట్లో వేసుకొని కొంచెం సేపు మరిగిస్తే చాలండి. మనం అనుకున్న అద్భుతమైన పరమాన్నం రెడీ అవుతుంది. పరమాన్నం అంటే కేవలం ప్రసాదం కాదండి, పిల్లలకి ప్రాణంలా ఉండాలి. సో ఈ విధంగా పరమాన్నం చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అందరూ చూస్తున్నారండి, కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటివి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.